మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ను నకిలీ మద్యం వ్యవహారంలో ఏర్పాటైన సిట్ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంటి పరిసరాలలో భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు జోగి రమేష్ తో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేసి విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. జోగి రమేష్ ప్రోద్బలంతో ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు పూనుకున్నట్లు A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన 3 కోట్ల ఆశ చూపడంతో దక్షిణాఫ్రికాలో ఒక డిస్టిలరీ ఏర్పాటు చేసి స్థిరపడవచ్చనే ఆశతో నకిలీ మద్యం తయారీకి సిద్ధమైనట్లు జనార్దన్ రావు తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి. అలాగే చిత్తూరు జిల్లా మొలకల చెరువులో అక్కడ తెలుగుదేశం నాయకుడు జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీ యూనిట్ మొదలు పెట్టమని జోగి రమేష్ తనను ప్రోత్సహించినట్లు జనార్దన్ రావు స్టేట్మెంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో 2003లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించినట్లు కూడా ఆయన చెప్పారు. దీనిపైన కోర్టు ఆదేశాల మేరకు వీడియో రికార్డు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే అద్దేపల్లి జనార్దన్ రావు దక్షిణాఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్లినట్లు స్టేట్మెంట్ లో పేర్కొనడంతో ఫుటేజ్ ను కూడా సిట్ అధికారులు సేకరించి తగిన ఆధారాలతోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన విజయవాడలోని దుర్గగుడి వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి తనకు ఎటువంటి సంబంధం లేదని అనవసరంగా తనను ఈ నకిలీ మద్య వ్యవహారంలోకి లాగుతున్నారని ఆయన చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా నకిలీ మద్యం వ్యవహారంలో ఏ పార్టీ వారున్నా కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది. తమ్మలపల్లి ఇన్ఛార్జిగా ఉన్న తెలుగుదేశం నాయకుడు ఈ నకిలీ మద్య వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనపై మాత్రం ప్రభుత్వం ఇంతవరకు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్లి నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మైలవరం వాసి అయిన జనార్దన్ రావు ఈ జోగి రమేష్ కి ఉన్న పరిచయాల కారణంగా ఈ కేసులోకి లాగారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం నకిలీ మద్య వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించవద్దని కోరుతున్నాయి.